ప్రతి నెలలో కూడా సంవత్సరం అంతా ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేది వస్తుంది. కానీ మహాశివరాత్రి మాత్రం శీతాకాలం ఎండింగ్లో వస్తూ ఉంటుంది. దీన్నే మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారంటే శివుడు పార్వతి యొక్క కళ్యాణం జరిగిన రోజు, అదేవిధంగా శివుడు తాండవం చేసిన రోజుగా ఈ మహాశివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. జనాలు చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ మహాశివరాత్రిని. అలాగే జాగరణ చేస్తూ ఉంటారు, ఉపాసన చేస్తూ ఉంటారు, కటిక ఉపవాసాలను చేస్తూ ఉంటారు. సో మనం ఎక్కడ ఏ టెంపుల్ చూసుకున్నా సరే ఈ మహాశివరాత్రి రోజు చాలా జనాలు అయితే ఉండడం జరుగుతుంది. చాలామంది భక్తులు అయితే గుడిలో సందడిగా కనిపించడం జరుగుతుంది. అందరిని అడుగుదాం, ఇక్కడికి చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. వాళ్ళని అడిగి మహాశివరాత్రి యొక్క విశిష్టత అయింది, ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి, ఈ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. హ్యాపీ శివరాత్రి టు యు ఆల్. మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారండి? శివరాత్రి అంటే అంతా అంటే ఒక్క పొద్దులు అవన్నీ తెలుసు, అంతవరకు తెలుసు. స్పెషల్గా అంటే మహాశివరాత్రి రోజు శివునికి పూజలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి 100%. ఈ సండే వచ్చినందుకు అందరికి ఇంకా చాలా ఉన్నారు జనాలు. అంతే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది? మేము మా వైఫ్ చేస్తారండి. ఈసారి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను యాక్చువల్లీ అయ్యప్ప మాల వేస్తాను నేను ఎప్పుడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి శుభ. హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన బోలో శంకరుడైన మహాశివుడు అందరూ భక్తి భావంతో అందరూ వచ్చేసి వేలాది భక్తులతోటి ప్రతి దేవాలయంలోనూ శివనామస్మరణతో మారు మోగిపోతుంది. అందరూ ఆ శివుడు ఆశీస్సులు అందరికీ తప్పకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? మహాశివరాత్రి అనేది ప్రతి లింగోద్భవం తరపున ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 1 గంటల లోపల ప్రతి సంవత్సరం లింగోద్భవం ఆ టైంలో అనేది అందరూ ఉపవాసాలతోటి ఉండి మంచిగా భక్తి భావంతో జరుపుకుంటారు. శివరాత్రి రోజు ఉపవాసన చేస్తూ ఉంటారు కదా చాలామంది. శివరాత్రి అంటే ప్రతి వాళ్ళు ఉపవాసం అనేది సంవత్సరానికి ఒకసారన్నా ప్రతి శివరాత్రి నాడు చేయాలి. ప్రతి హిందువులు కానీ ఎవరైనా సరే శివరాత్రి నాడు చేసుకుంటే అందరికీ మంచిది. ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది. ఓకే అండి. ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజించడం ద్వారా ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? ప్రతి శివరాత్రి అనే కాదు, ప్రతి సోమవారం కానీ ప్రతిరోజు శివనామస్మరణతో చేసుకుంటే ఆయన బోలాశంకరుడు అంటారు. ప్రతి వాళ్ళు ఆయన తలుచుకుంటేనే చాలు, బాధలు కానీ మన కష్టాల్లో కానీ ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. నా అనుభవం మీద చెప్తున్నాను. ఆయన తలుచుకుంటే చాలు, ఓం నమ శివాయ అని పంచాక్షరి చేసుకుంటే చాలు, మనకి బాధలు అన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నమస్తే. ఓం నమ శివాయ. శివరాత్రి రోజు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది కనుక లోక కళ్యాణం కింద లెక్క ఇది. స్వామివారి సృష్టి పుట్టినంత కాంచి ఓం అనే అక్షరంతో బీజాక్షరంతో పుట్టారు కనుక మనిషి ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఆపదల్లో ఉన్నా ఆ ఓం అనే అక్షరాన్ని ఉత్సవిస్తే వాడికి సమస్తం మనశ్శాంతి కలిగి లోకమంతా ఆడికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ ఉద్యోగస్తులే ఈ పనివాడు ఆడని కాదు, సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా కష్టం వచ్చినప్పుడు ఓం నమ శివాయ అనే మంచాక్షరాన్ని మనసులో ధ్యానించుకుంటే